స్వాగతం. వారాహి ప్రాపర్టీస్కి స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తోంది 184 గజాల్లో వెస్ట్ ఫేసు G+1 4 BHK, కింద 2 బెడ్రూములు, పైన 2 బెడ్రూములు. దీని వెడల్పు 41.5, పొడవు 40. దీని ఇంటి ముందు రోడ్డు 30 అడుగుల రోడ్లు. ఇది మెయిన్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మొత్తం 4 బెడ్రూములు, 3,400 SFT దాకా వస్తుంది. ఇక్కడ గజం వచ్చి 45,000 నడుస్తూ ఉంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ర్యాంప్ కాడి నుంచి అంతా గ్రానైట్ ఫినిషింగ్ చూడండి. ఇదంతా పార్కింగ్ ఏరియా, విశాలమైన పార్కింగ్ ఏరియా. రైట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము. స్టెప్స్ కింద వాష్ ఏరియా. మొత్తం గ్రానైట్స్ వేసాము. కిందంతా పార్కింగ్ అంతా సెట్ బ్యాక్లు మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. గోడలకి వేసిన టైల్స్ కానీ ప్రతిదీ క్వాలిటీగా ఉంటుంది. మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళితే పెద్ద హాల్. ఇది మెయిన్ హాల్ సైజ్ వచ్చేసి పొడవు ఒక 22, వెడల్పు ఒక 15 ఉంటుంది. రైట్కి తిరిగితే 2 బెడ్రూములు హాల్లో నుంచి. ఇది ఫస్ట్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. దీని సైజు 15x14. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. బయటకు వచ్చి మళ్ళీ రైట్కి తీసుకుంటే మళ్ళీ ఇంకొక బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, దానికంటే 1 ఫీట్ తక్కువ ఉంటుంది ఇది. దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. వీటికి వేసిన టైల్స్ కూడా మనం చాలా మంచిగా ఉంటాయి. కిందంతా వైట్ కలర్ మార్బుల్స్ వేసాము. హాలు, 2 బెడ్రూములు చూసాం. ఇప్పుడు పూజ గది, డైనింగ్ చూద్దాం. ఇది పూజ గది, ఇది ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి ఒకసారి, విశాలంగా ఉంటుంది. హాల్లో నుంచి వెనక్కి వెళితే వెనకాల 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. ఈశాన్యంలో బోర్ ఇచ్చాము. ఇంటి చుట్టూ తిరగడానికి మనం సెట్ బ్యాక్ ఇచ్చాము. మళ్ళీ హాల్లోకి వచ్చాము వెనకాల నుంచి. ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాం. పైన కూడా ఇంకొక 2 బెడ్రూములు ఉన్నాయి. ఈ కార్ పార్కింగ్లోంచి మనం పైకి వెళ్దాం ఒకసారి. ఇల్లు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. పైకి వెళితే పైన ఇదంతా బాల్కనీ కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. సెట్ బ్యాక్ ఇచ్చాము. లెఫ్ట్ సైడ్న, రైట్ సైడ్న స్టెప్స్ పైకి వెళ్ళటానికి. మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళదాం. ఇదంతా హాల్ ఇంకా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే పార్కింగ్ కలిసి వచ్చింది కాబట్టి మన హాల్ చాలా పెద్దగా ఉంటుంది. చూడండి. మళ్ళీ రైట్కి తిరిగితే 2 బెడ్రూములు. ఇది ఒక బెడ్రూము,
ఇది మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. బయటకు వచ్చి మళ్ళీ రైట్కి తిరిగితే ఇంకొక బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్. దీంట్లో కూడా అటాచ్డ్ ఇచ్చాము, అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి డైనింగ్లోకి వచ్చాము. ఇది డైనింగ్ హాల్, అది ఓపెన్ కిచెన్. ఇది పూజ గది. లెఫ్ట్ సైడ్న పూజ గది, రైట్ సైడ్ డైనింగ్ హాల్, దాని పక్కనే ఓపెన్ కిచెన్. దీని బడ్జెట్ వచ్చి 1,60,00,000 చెప్తున్నాము. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 3,400 ఎస్ఎఫ్టీ. ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈసీఐఎల్కి 10 కిలోమీటర్ల దూరంలో. దగ్గరలో మాల్స్, స్కూల్స్, 4 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు తప్పకుండా ఒకసారి వచ్చి చూడండి. మీకు 100% నచ్చుతుంది. 100% వాస్తు, 100% క్వాలిటీతో మంచి ఇల్లు మీరు ఈ బడ్జెట్